మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుందని బత్తిని గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. గత 180 ఏళ్లుగా తమ బత్తిని కుటుంబం అస్తమా రోగుల కోసం చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులను అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు సన్మానించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు వస్తుంటారని తెలిపారు. వారి కోసం ప్రతి ఏడాది తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఆహారం, మంచినీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గౌరీశంకర్ గౌడ్ హెచ్చరించారు. క్యూ లైన్లలో ఉన్న వారిని నమ్మించి చేప ప్రసాదాన్ని ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. జూన్ 8వ తేదీ రాత్రి ప్రారంభమయ్యే చేప ప్రసాద పంపిణీ జూన్ 9వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుందని తెలిపారు. దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎవరైతే జనాలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే నివేదన ఏంది అని అంటే, ఇక్కడ వచ్చిన 24 గంటలు కూడా మేము అలుపెరగక నిర్విరామంగా ఈ ప్రసాదం పంపిణీ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. మొత్తం 24 గంటలు. అయితే జనాలు ఎవరు కూడా పానిక్ కావద్దు, బెంబేలెత్తవద్దు, అయ్యో మాకు దొరుకుతుందో దొరకదో అనేది విషయం కాదు. 24 గంటలు, దాని తర్వాత మా ఇంటి దగ్గర దుద్బోలిలో కవాడిగూడలో కూడా ప్రసాదం అనేది 3-4 రోజుల వరకు కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే ప్రజలు ఇక్కడ వచ్చిన వాళ్లకు చేప ప్రసాదము, మళ్ళీ అన్నము, నీళ్లు వివిధ సంఘాల ద్వారా ఫ్రీగా ఇస్తామన్నమాట. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా లైన్స్లో కానీ వేరే ఇతర చోట్లలో కానీ ఎక్కడ కూడా మేము ఇంటికి పార్సల్ పంపించడం అనేది కానీ